2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి ఏకైక బ్రహ్మాస్త్రం సూపర్ 6 హామీలు. మే 2026 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 2 ఏళ్లు పూర్తవుతోంది. మరి ఈ 2 ఏళ్లలో కాగితాల మీద ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత, వాస్తవంగా ఖర్చు చేసింది ఎంత, క్షేత్రస్థాయిలో సామాన్యుడు ఎదుర్కొంటున్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఈరోజు ఎలాంటి పొలిటికల్ కలరింగ్ లేకుండా పక్కా బడ్జెట్ లెక్కలు, ప్రారంభించిన తేదీలు, గ్రౌండ్ రియాలిటీతో ఈ వీడియో మీకు అందిస్తున్నాం. ముందుగా మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం 2 పథకం. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురం గ్రామంలో లబ్ధిదారురాలి ఇంటికి స్వయంగా ఆయనే వెళ్ళి గ్యాస్ వెలిగించి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి ప్రభుత్వం ఏడాదికి 2,684 కోట్లు కేటాయించింది. తొలి విడత సిలిండర్ల కోసం పెట్రోలియం సంస్థలకు సుమారు 894 కోట్ల చెక్కును ప్రభుత్వం అందజేసింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.43 కోట్ల ఉచిత రీఫిల్స్ పంపిణీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ సిలిండర్ తీసుకున్న 48 గంటల్లో ఖాతాల్లోకి 876 రూపాయలు సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది జరుగుతుందా? అనేక మందికి నెల దాటుతున్నా కూడా సబ్సిడీ రావడం లేదు. కొన్నిసార్లు 2 నెలలకు కూడా అవుతోంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లకు ఈకేవైసీ మరియు ఆధార్ సీడింగ్ సరిగ్గా లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ప్రభుత్వం చెప్తోంది. సాంకేతిక లోపాల వల్ల మహిళలు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన వచ్చిన దుస్థితి ఏర్పడింది. ఇక రెండవది,